Hello children, today we will learn chapter 1 Orienting Yourself, the Use of Coordinates. End of chapter exercises. First sum. What are the x coordinate and y coordinate of the point of intersection of the two axes? X coordinate ki y coordinate ki intersection point ఏంటో అడుగుతున్నారు. X coordinate ki y coordinate ki intersection point ఏంటమ్మా? This is x coordinate, this is y coordinate. Intersecting ఎక్కడ అవుతుంది? Origin దగ్గర. సో ఇంటర్సెక్షన్ పాయింట్ 0, 0. ఎక్స్ కోఆర్డినేట్ ఎంత అవుతుంది? 0. వై కోఆర్డినేట్ ఎంత అవుతుంది? 0. దిస్ ఈజ్ ద ఆన్సర్. సెకండ్ సమ్. పాయింట్ డబ్ల్యూ హ్యాస్ ఎక్స్ కోఆర్డినేట్ ఈక్వల్ టు -5. డబ్ల్యూలో ఎక్స్ కోఆర్డినేట్ -5 ఇచ్చారమ్మా, వై కోఆర్డినేట్ ఇవ్వలేదు. కెన్ యూ ప్రెడిక్ట్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ హెచ్ విచ్ ఈస్ ఆన్ ద లైన్ త్రూ డబ్ల్యూ ప్యారలల్ టు వై యాక్సిస్. హెచ్ లైన్ని గీయమంటున్నారు. దేనికి? వైకి ప్యారలల్గా డబ్ల్యూ పాయింట్ని యూజ్ చేసుకొని హెచ్ లైన్ని గీయమంటున్నారు. విచ్ క్వాడ్రంట్స్ కెన్ హెచ్ లై ఇన్? హెచ్ ఏ క్వాడ్రంట్లో ఉంటుందో అడుగుతున్నారమ్మా. ఆన్సర్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. డబ్ల్యూ పాయింట్ ఎంత ఇచ్చారు? -5. డబ్ల్యూ ఈక్వల్ టు -5. వై ఇవ్వలే. డబ్ల్యూ -5 అయినప్పుడు వై యాక్సిస్కి ప్యారలల్గా -5ని యూజ్ చేసుకొని హెచ్ లైన్ గీయమన్నారు. ఇలా గీసి హెచ్ని పాయింట్ చేయమన్నారు. హెచ్ని పాయింట్ చేయడానికి వై పాయింట్స్ మనకి ఇవ్వలేదు కదా. వై ఎంత యూనిట్స్? ఎక్స్ మాత్రం -5 అయింది. సో హెచ్ లైను 3 దగ్గరైనా అవ్వచ్చు, 2 దగ్గరైనా అవ్వచ్చు, 4 దగ్గరైనా అవ్వచ్చు, లేదా -2, -1, -4 ఎక్కడైనా అవ్వచ్చు. హెచ్ వాల్యూ, ద వాల్యూ ఆఫ్ వై కెన్ బి ఓన్లీ రియల్ నెంబర్. ఏదైనా వై ఏమవుతుంది? ఏదైనా రియల్ నెంబరే అవుతుంది. హెచ్ కెన్ లైస్ ఇన్ ఎయిదర్ 2 or 3rd quadrant. అయితే పాజిటివ్ అయితే 2nd quadrantలో ఉంటుంది, నెగిటివ్ అయితే 3rd quadrantలో ఉంటుంది. సో ఇట్ ఈస్ డిపెండ్స్ అపాన్ వై వాల్యూ. ఇఫ్ ఇట్ ఈస్ పాజిటివ్ దెన్ ఇట్ ఆన్ 2nd quadrant. అది పాజిటివ్ అయితే 2nd quadrantలో ఉంటుంది, లేదంటే నెగిటివ్ అయితే 3rd quadrantలో ఉంటుంది. దట్ ఈస్ ద ఆన్సర్. థర్డ్ క్వశ్చన్. కన్సిడర్ ద పాయింట్స్ ఆర్ 3, 0, A, 0, -2, M, -5, -2, and P, -5, 2. If they are joined in the same order, predict two sides of RAM that are perpendicular to each other. Second, one side of RAM that is parallel to one of the axes. Third one, 2 points that are mirror images of each other in one axis. Which axis will this be? Now plot the points and verify your predictions. ఈ పాయింట్స్ని యూజ్ చేసుకొని ఒక లైన్ గీస్తే అప్పుడు ఫస్ట్ వన్ ఏమడిగారు? ఒక లైన్ గీసేసి RAMP అని పాయింట్అవుట్ చేయాలి. చేసేస్తే ఫస్ట్ వన్ 2 sides of RAM that are perpendicular to each other. 2 sides అయినా పర్పెండిక్యులర్గా ఉంటాయా లేదా అడుగుతున్నారు. సెకండ్ వన్, one side of RAM that is parallel to one of the axis. దీనిలో ఒక సైడు ఏదైనా ఒక యాక్సిస్కి ప్యారలల్గా ఉంటుందా లేదా అడుగుతున్నారమ్మా. నెక్స్ట్ వన్, 2 points that are mirror images of each other in one axis. Which axis will this be? ఏదైనా ఒక యాక్సిస్కి మిర్రర్ ఇమేజ్గా 2 points ఉన్నాయా, ఆ యాక్సిస్ ఏంటి అని అడుగుతున్నారు. సార్ ఆర్ వాల్యూ 3, 0, A, 0, -2, M, -5, -2, P, -5, 2. So this is x axis, y axis. R వాల్యూ ఎంత? 3, 0. 3, 0 కాబట్టి ఇక్కడ ఉంటుంది. R 3, 0. నెక్స్ట్ A 0, -2. 0, -2. So this is A 0, -2. M value
-5, x-axis -5, y-axis -2. So it is in this place. M -5, -2. Next P -5 + 2. -5 + 2 అంటే ఇక్కడ -5, 2. ఇట్ ఈస్ P. ఈ పాయింట్స్ని జాయిన్ చేసుకుందాం. ఫస్ట్ సమ్ ఏం అడిగారమ్మా? 2 sides of RAMP that are perpendicular to each other. RAMPలో పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్, పర్పెండిక్యులర్ అయ్యే లైన్స్ ఏమైనా ఉన్నాయో అని అడుగుతున్నారు. పర్పెండిక్యులర్ లైన్స్ ఏమి ఉన్నాయి? AM and MP. It is perpendicular to each other. Next one side of ramp that is parallel to one of the axis. ర్యాంప్లో ఒక్క సైడ్ అయినా ఏదైనా యాక్సిస్కి ప్యారలల్గా ఉందా అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి, ఏఎం దేనికి ప్యారలల్గా ఉంది? ఎక్స్ యాక్సిస్కి. అండ్ ఎంపీ దేనికి ప్యారలల్గా ఉంది? వై యాక్సిస్కి. సో ఇట్ ఈస్ ఏఎం ఈజ్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్, ఎంపీ ఈజ్ ప్యారలల్ టు వై యాక్సిస్. నెక్స్ట్ వన్ 2 points that are mirror images of each other in one axis. Which axis will this be? మిర్రర్ ఇమేజ్గా ఏదైనా పాయింట్స్ ఉన్నాయా అని అడుగుతున్నారు. ఇక్కడ చూడండి అమ్మా, మిర్రర్ అంటే ఇది హాఫ్. సెకండ్ క్వాడ్రంట్లోకి ఒకటి ఉంది, థర్డ్ క్వాడ్రంట్లోకి ఒకటి ఉంది. సో M and P ఆర్ మిర్రర్ ఇమేజెస్. ఎగ్జాక్ట్ హాఫ్ పాయింట్సే కదా ఉన్నాయి ఆపోజిట్గా. సో ఇట్ ఈస్ మిర్రర్ ఇమేజ్. ఆన్సర్ 2 sides AM and MP are perpendicular to each other. ఫస్ట్ వన్ ఇది. సెకండ్ వన్ AM parallel to x-axis, MP parallel to y-axis. Third one M and P are mirror image in the x-axis. Fourth question. Plot point Z5, -6 on the Cartesian plane. Construct a right angle triangle IZN and find the lengths of the 3 sides. Answer x-axis and y-axis. ఎంత ఇచ్చారు? జెడ్ పాయింట్ 5, -6. సో మార్క్ చేసుకుందాం. ఎక్స్ యాక్సిస్ 5, వై యాక్సిస్ -6. కన్స్ట్రక్ట్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ IZN అన్నారు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సో right angle triangle 90 degrees. So it is right angle triangle. Z points anta 5, -6. Find the lengths of the 3 sides. వీటికి నేమ్స్ ఇచ్చుకుందాం. ఏం నేమ్స్ ఇమ్మన్నారు? రైట్ యాంగిల్ ట్రయాంగిల్కి IZN. I వాల్యూ ఎంత? 5, 0. Z వాల్యూ ఆల్రెడీ 5, -6. N వాల్యూ ఎంత? 0, -6. ఇప్పుడు లెన్స్ ఆఫ్ ద 3 sides అడిగారు. ఈ 3 sides లెన్స్ కనుక్కోమని చెప్పారు. ఎన్కి జెడ్కి డిస్టెన్స్ ఎంత ఉంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 5 units. సో NZ = 5 units. నెక్స్ట్ ZI ఎంత ఉంది డిస్టెన్స్? 6 units. సో ZI = 6 units. IN ఇప్పుడు మనం కనుక్కోవాలి. IN తెలియదు కాబట్టి ఏ థీరం యూజ్ చేద్దాం? పైథాగరస్ థీరం యూజ్ చేసి IN వాల్యూ కనుక్కుందాం. హైపోటెన్యూస్, పర్పెండిక్యులర్, బేస్. పైథాగరస్ ఫార్ములా ఏంటి? H² = P² + B².
హైపోటెన్యూస్ ఏంటి? ఐఎన్ స్క్వేర్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ ఐజెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ బేస్ ఎన్జెడ్ హోల్ స్క్వేర్. ఐజెడ్ అంతా 6 యూనిట్స్, 6 స్క్వేర్ ప్లస్ ఎన్జెడ్ 5 స్క్వేర్. సో ఇట్ ఈస్ 36 ప్లస్ 25 ఈక్వల్ టు 61. ఐఎన్ స్క్వేర్ ఈక్వల్ టు 61. స్క్వేర్ అటు వెళ్తే √61 యూనిట్స్. లెంత్ ఆఫ్ 3 sides ఆర్ ఐజెడ్ 6 యూనిట్స్, ఎన్జెడ్ 5 యూనిట్స్ అండ్ ఐఎన్ √61 యూనిట్స్. ఇట్ ఈస్ ద ఆన్సర్. What would a system of coordinates be like if we did not have negative numbers? నెగిటివ్ నెంబర్స్ లేకపోతే కోఆర్డినేట్స్ని ఫిఫ్త్ క్వశ్చన్. వాట్ వుడ్ ఏ సిస్టమ్ ఆఫ్ కోఆర్డినేట్స్ బీ లైక్ ఇఫ్ వీ డిడ్ నాట్ హ్యావ్ నెగిటివ్ నెంబర్స్? వుడ్ దిస్ సిస్టమ్ అలౌ us టు లొకేట్ ఆల్ ద పాయింట్స్? ఫిఫ్త్ క్వశ్చన్. What would a system of coordinates be like if we did not have negative numbers? Would this system allow us to locate all the points on a 2D plan? నెగిటివ్ నెంబర్స్ అసలు సిస్టంలో లేకపోతే ఆ సిస్టంలో మనం 2D ప్లేన్లో పాయింట్స్ని లొకేట్ చేయగలమా లేదా అనేసి అడుగుతున్నారు. చూడండి, ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఓన్లీ పాజిటివ్ నెంబర్స్. దీనిలో నెగిటివ్ నెంబర్స్ అసలు లేవు. ఆన్సర్ చూద్దాం. ఇఫ్ వీ డిడ్ నాట్ హ్యావ్ నెగిటివ్ నెంబర్స్ దెన్ కోఆర్డినేట్స్ కుడ్ ఓన్లీ బీ 0 ఆర్ పాజిటివ్. కోఆర్డినేట్స్ ఏమవుతాయి? ఎయిదర్ 0,0 ఆర్ ఓన్లీ పాజిటివ్. ఫస్ట్ కోఆర్డినేట్లో అన్ని పాజిటివేగా, ఎక్స్ పాజిటివ్, వై పాజిటివ్. సో ఇఫ్ వీ డిడ్ నాట్ have negative numbers then coordinate could only be 0 or positive. అయితే 0 అయినా అవుతాయి లేదా పాజిటివ్ అయినా అవుతాయి. This means we could locate points only in first quadrant, positive part of x-axis. ఇది పాజిటివ్ పార్టే కదా. సో పాజిటివ్ పార్ట్ ఆఫ్ x-axis అండ్ పాజిటివ్ పార్ట్ ఆఫ్ y-axis లేదా ఆరిజన్. ఈ 4 లొకేట్ చేయగలం. ఓన్లీ అవే ఉంటాయి కదమ్మా. Therefore such a system would not allow us to locate all the points on 2D plane. ఓన్లీ పాజిటివ్ పాయింట్స్ మాత్రమే మనం లొకేట్ చేయగలం. ఇట్ ఈస్ ద ఆన్సర్. I hope you all are understand. In the next video we will learn next sums.